హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిఎస్ అప్డేట్స్. ఈ రోజు రీసెంట్ గా కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన పవన్ మాధవ్ ఉన్నారు. సో 137 మార్కులతో మావిడ పవన్ కి సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు. సో ఆ విజయానికి కారణం ఏంటో పవన్ మాటలో తెలుసుకుందాం. చెప్పండి సతీష్ గారు. హాయ్ పవన్. హాయ్ సతీష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సతీష్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్ మొదలెట్టిన నుంచి ఏ విధంగా జరిగింది అనేది మా సబ్స్క్రైబ్ చెప్పాలి నువ్వు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్రడక్షన్ చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు కే పవన్ కుమార్. మాది మతుకుమిల్లి గ్రామం, కాకినాడ డిస్టిక్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్. ఓకే. సో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ ప్రిపరేషన్ అవుతున్నావు గవర్నమెంట్ జాబ్ కి? నేను 2018 జూన్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. అది కంటిన్యూ చేసుకుంటా 2025 జూన్ కల్లా నేను జాబ్ లో అచీవ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఏ జాబ్ కి నువ్వు ప్రిపేర్ అయ్యావు? సో ఏమన్నా ఇంతకుముందు జాబ్ వచ్చేమన్నా తక్కువ మార్కులు పోవడం ఏమైనా జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను స్టార్ట్ చేసింది రైల్వే ఎగ్జామ్స్ కి అనేది ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేశాను. అలాగా ప్రతి ఎగ్జామ్స్ రాశాను. రాసిన ప్రతి ఎగ్జామ్ అనేది కూడా దగ్గరికి వచ్చి పోవడం జరిగింది. 2022లో గ్రూప్ డి అనేది అచీవ్ చేశాను. బట్ అది రన్నింగ్ లో 7 సెకండ్ లో మిస్ అయ్యింది. ఇప్పుడు ఫైనల్ గా నాకు ఏపీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. రాజమండ్రి సిటీ సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు 200 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది కదా, 137 మార్కులు అంటే చాలా హైయెస్ట్ మార్క్స్. సో నువ్వు ఏ విధంగా కష్టపడవు, ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ లో బాగా ప్రిపేర్ అయ్యాను. అండ్ మెయిన్ ఏపీ కానిస్టేబుల్ అనగానే అర్థమెటిక్ రీజనింగ్ అనే కాదు, అన్ని సబ్జెక్టులు కూడా బాగా ప్రిపేర్ అయితేనే మనం మంచి స్కోర్ అనేది సాధించగలం. అర్థమెటిక్ రీజనింగ్ తో పాటు హిస్టరీ అనేది మేజర్ సబ్జెక్ట్ ఏపీ కానిస్టేబుల్ కి. ఇంగ్లీష్, జనరల్ సైన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి అందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ, కరెంట్ అఫైర్స్ కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. నా నోట్స్ మాత్రమే ఎక్కువ టైమ్స్ అనేది రివిజన్ చేశాను. మనం చదివిందే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మనకి అదే గుర్తుంటది. మనం నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం వల్ల మనకి అది గుర్తుండడం అనేది తక్కువ ఛాన్సెస్ ఉంటది. మనం చదివిందే ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే అది మనకి ఫైనల్ రిజల్ట్ లో మనకి రిజల్ట్ అనేది బాగుంటది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 200 మార్కులు చదివి 200 మార్కులు అటెంప్ట్ చేయడానికి మనకి ఏపీ కానిస్టేబుల్ కి టైం సరిపోద్దా? 200 క్వశ్చన్స్ కి చదివి అటెంప్ట్ చేయడానికి సరిపోతుంది. అండ్ టైం కూడా మిగలొచ్చు. అది మనం టైం బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా చేసుకుంటే అది మనకు టైం అనేది సరిపోవడం జరుగుతుంది. సో ఎన్ని టెస్టులు రాయడం వల్ల మనకి అలవాటు అవుతుంది. అవును, టెస్ట్ లో రాసి బబ్లింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తేనే మనకి స్కోరింగ్ బాగుంటది. ఓకే. ఈ ప్రిపరేషన్ టైంలో నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయ్యేవి? నోట్స్ ఏమైనా రాసుకునేవాడివా? షార్ట్ నోట్స్ కట్టనే? నేను అనేది క్లాస్ నోట్స్ అనేది నీట్ గా రాసుకుని అవే ప్రిపేర్ అవడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి ఆ బుక్స్ రిపీట్ చేసి రివిజన్ చేసేవాడిని. అంటే చదివిన బుక్స్ చదవడం. చదివిన బుక్స్ చదువుకోవడం మనకి చాలా బెటర్. సో రన్నింగ్ ఉంచి నీ రన్నింగ్ ఎలా ఉంది? నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేసావు? నేను రన్నింగ్ అనేది నేను మాక్సిమం ఫోకస్ అనేది సివిల్ కి ఫోకస్ చేశాను. దాని వల్ల రన్నింగ్ అనేది 1 వీక్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను నేను. ఓకే. ఓన్లీ రన్నింగ్ అయితే జస్ట్ క్వాలిఫై కోసం నువ్వు ట్రై చేసామాట? క్వాలిఫై కోసమే ప్రాక్టీస్ చేశాను. ఓకే. అప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు? ఇప్పటి నుంచి నోటిఫికేషన్ పడుతుంది అన్నారు కదా, సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వమంటావా, లేకపోతే ఏంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతే బెస్టా? ఇప్పుడు మాక్సిమం ఎవరైనా సరే ఎస్ఐ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ అనేది ఈజీగా చేయొచ్చు. ఈ సబ్జెక్ట్ తో పాటు గ్రౌండ్ అనేది కూడా బాగుంటే ఈ ఏపీ ఎస్ఐ సివిల్ ఎస్ఐ మిస్ అయినా ఆర్ఎస్ఐ అనేది రావడం జరుగుతుంది. అది మిస్ అయినా సరే ఏపీ సివిల్ కానిస్టేబుల్ మిస్ వస్తుంది. అది మిస్ అయితే ఏపీ ఎస్పీ అయినా రావడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నువ్వు ఏ బుక్ చదువు? కరెంట్ అఫైర్స్ అనేది మనకి నోటిఫికేషన్ ఇచ్చిన 6 months బిఫోర్ సైన్ ఇండియా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ నోటిఫికేషన్ ఇచ్చాక మనకి మెయిన్స్ కి 9 months ముందు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది కీ రోల్ కదా, 30 మార్క్స్ ఉంటుంది కదా. సో ఇంగ్లీష్ గురించి ఏం చెప్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకి బుక్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఇంగ్లీష్ అనేది వీక్, బట్ ఇంగ్లీష్ అనేది మాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఇంగ్లీషే. ఇంగ్లీష్ మనకి ఎంత స్కోర్ చేస్తే మనం జాబ్ కి అంత పై మెట్లో ఉంటాం. ఇంగ్లీష్ అనేది గ్రామర్ పార్ట్ బాగా ప్రిపేర్ అవ్వాలి. గ్రామర్ పార్ట్ తో పాటు వొకాబులరీ అనేది మెయిన్. అది ప్రిపేర్ అయితే మన ఇంగ్లీష్ 30కి 30 స్కోర్ చేయొచ్చు. ఓకే. సో మీకు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ వచ్చింది? నెక్స్ట్ మెడికల్ గురించి చెప్పండి. ముందు మెడికల్ మీకు ఎలా అయింది? మెడికల్ అనేది ఏముండదు, మనకి మెయిన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ లో పేరు వస్తే మనకు ఆల్వేస్ జాబ్ వచ్చేసినట్టే. అంటే మెడికల్ కోసం పెద్దగా
భయపడాల్సింది ఏం లేదు. పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. మేజర్ లో మెడికల్ లో ఏం చూస్తారు? మేజర్ మేజర్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ అనేది చూడడం జరుగుతుంది. సైట్ అనేది చూడడం జరుగుతుంది. ఓకే. అయితే నెక్స్ట్ మీ ఇప్పుడు నెక్స్ట్ మీకు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు? నాకు ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి శ్రీకాకుళం DTC ఇవ్వడం అనేది జరిగింది. శ్రీకాకుళం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ పవన్. నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్ చాలా ఉపయోగపడుతుంది. నువ్వు నీ యొక్క టైం తీసుకుని ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. సతీష్ గారు, మీకు కూడా ధన్యవాదములు. మీరు APSP కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాను. మీరు ఆస్పిరెంట్స్ కి ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ.